గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు ఆపుతావా నీ నస ఎప్పుడు చూడు వాళ్ళని చూడు వీళ్ళని చూడు అంటావు ఎదురింటోళ్ళని పక్కింటోళ్ళని చూస్తుంటే మళ్ళీ ఫీల్ అవుతుంటావు వాళ్ళు నాకు అక్క చెల్లెలు వరుస అవుతారే చూడకూడదు నేను చూడమన్నది వాళ్ళని కాదు వాళ్ళ మెళ్ళ నగల్ని 50,000 దొబ్బావు కట్నంగా ఆ మాత్రం కొనలేవా 50,000 మా మామయ్య 50,000 కట్నం ఇచ్చి 20,000 వెనక్కి లాగేశాడు పెళ్లిలో పెట్టిన చొక్కా చూడండి ఆ బతికి పిల్లము సరిపోదు చొక్కా సరిపోదు చేతులు ఉన్నాయి లేవో అనుకుంటున్నారు నువ్వెప్పటికైనా ఎదుగుతావని చెప్పి ఆ చొక్కా కొన్నాడు ఎదుగులేదు బొదుగులేదు ఇప్పుడు హైట్ గురించి ఎందుకు మాట్లాడుతావు మళ్ళీ నువ్వు నగలు చూడమంటదండి మొన్న ఇది చెప్పింది కదా అని ఒక ఆవిడ వెళ్ళిపోతుంటే నగలు చూస్తే అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోయిన నెలలో 3 రోజులు జైపూర్ వెళ్ళానని చెప్పాను చూడు జైపూర్ కదా జైల్లో ఉన్నాను ఏమండి పొద్దున్న లేస్తేనే ఏంటి దిక్కుమాల గొడవని మీరు అనుకోవచ్చు ఎప్పటిది కాదండి నిన్న పొద్దున్న స్టార్ట్ చేసింది ఎప్పటిదాకా ఆపదు మా ఆవిడ ఏది తొందరగా ఫినిష్ చేయదు అదే కంటిన్యూ అవుతుంది మాత్రం మొదలు పెడతావు మొగుడని కూడా చూడకుండా దెప్ప మీద కొడతావు ఏం చేస్తావు ఏదో ఒకటి చేస్తా నీకెందుకో ఏదో ఒకటి చేస్తా మా బాస్ ఫోను నీ ఫోన్ ఏమైంది మా బాస్ ఫోన్ అంటే ఇది మా బాస్ దాని కాదు చెయ్యిందులో ఇరుక్కుపోయింది సార్ నమస్తే సార్ మిమ్మల్ని కాదు సార్ మా ఆవిడతో మాట్లాడుతున్నాను సార్ వచ్చేస్తున్నాను సార్ అంట్లో ఎవడు కడుగుతాడు మా బాస్ కడుగుతాడే అంట్లు మా బాస్ కడుగుతాడు సార్ గురుగారు మీరు కాదు సార్ గొప్ప మురిగింది వచ్చేస్తాను సార్ ఉంటాను ఇక ఆఫీస్కి వెళ్తున్నాను ఎప్పుడు వస్తావు ఇంకా వెళ్ళలేదు ఎప్పుడు వస్తావు పిచ్చి వర్షాలు ఉందా మొగుడంటే హలో ఆగు లాభలేదు దీనికి ఏదో పరిష్కారం ఎత్తుక్కోవాలి రైల్వే స్టేషన్ అనగా రైళ్లు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి బస్ స్టేషన్ అనుకోండి బస్సులు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి ప్రెస్ స్టేషన్ వస్తే పోదండి ఉండిపోద్ది అందుకే మేము క్లినిక్ పెట్టాం కూల్ బేబీ ఫ్రస్ట్రేషన్ క్లినిక్ ఇక్కడికి ఎవరైనా వచ్చి ఫ్రస్ట్రేషన్ దిగి వెళ్ళొచ్చు అనమాట నీ దగ్గరికి వస్తే పెరుగుతుంది కానీ తగ్గదుగా ఫస్ట్ వీడికి తగ్గాలండి డాక్టర్ ఎలా వస్తున్నావు మా ఆవిడ సార్ ఇంటి దగ్గర చంపేస్తుంది సార్ రంపల్లా కోసేస్తుంది నువ్వు చంపేపోయావా అమ్మో కేసు అవుద్దేమో కదా దానికే కదా నేను ఉంది మీరు చంపేస్తారు కాదే నీ ప్రెస్టేషన్ చంపేస్తాను నేను నమ్మొచ్చా కిట్నే చంపేస్తాడు ప్రెస్టేషన్ చంపలేడా ఇందులో మీ ఆవిడని చూసుకో కాల్ అనుకో చెయ్యనుకో రెడ్ అనుకో మొగుడు అంటే రెస్పెక్ట్ లేదా నీకు ఇప్పుడుంది నీకు ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు టీవీకి బిల్ ఇస్తాడు అప్పుడు పెరుగుతుంది నా ఫ్రస్ట్రేషన్ మొత్తం తగ్గిపోయింది సార్ బంగారం రేటే తగ్గిందంట సాయంత్రం తొందరగా ఇంటికి రా ఇదే నాకు మండుతుంది బంగారం కొనమంటుంది బాగుందండి సార్ ట్రీట్మెంట్ మరి ఏమనుకున్నావయ్యా ఇదిగో పట్టుకో ₹1,00,000 ప్రెస్టేషన్ ఉంది ఇది ఎంత సార్ ₹1,00,000 అదే ఫోన్ వస్తుంది ఎవరా భరద్వాజ గారు ఏంటి సార్ 3 పూలకొండలు కావాలా మొన్నగా సార్ డజన్ తీసుకెళ్లారు ఏంటి అప్పుడే కొండ చేస్తారా సరే సార్ ఒక నిమిషం సెలవమణి గారు సార్ నమస్తే సార్ ఏంటి పెద్ద పెద్ద అద్దాలు కావాలా సార్ మీకు మనం ముడిచ్చాను కదా అన్న మిగిలే ఇందులో చిన్న మొక్క మిగిలింది మొక్క ఇచ్చిన చాలండి సార్ పాల్గొడేస్తారండి సార్ ఏదేమైనా నాకు తగ్గిందిరా ఎన్ని పర్ఫార్మెన్స్ ఫ్రస్ట్రేషన్ తగ్గిందని చెప్తున్నాను నేను చెప్పింది కూడా అదే కదా ప్రపంచం ఎంత అందంగా ఎంత ఆహ్లాదంగా ఉంటుంది నిండు చందమామ పండు వెన్నెల రాకెట్ రాఘవ ఏ శక్తులు వచ్చినా సరే బీపీని పెంచలేవు డార్లింగ్ ఇప్పటిదాకా ఎక్కడ సచ్చావు ఏంటి అడగడం అసలు మొగుడంటే రెస్పెక్ట్ లేదు నీకు చెప్పాలి ఏంటి ఈ రోజు మా తమ్ముడు పుట్టినరోజు ఎవరికి పుట్టాడు ఎందుకు పుట్టాడు ఎవరికి పుట్టాడు వాడికి ఫోన్ గిఫ్ట్ ఇస్తా అని మాట ఇచ్చాను నువ్వు కొనిస్తే ఇచ్చేస్తాను అంటే మాట నీది నోట్ నాది తమాషాలుగా ఉందా ఒక్కొక్కడును 50,000 తీసుకున్నావు ఇవ్వలేవా ఫోను ఇచ్చేవలే బొంగులో 50,000 50 లక్షల నుండి ఇచ్చేస్తావు చొక్కా గడవ పెట్టావు నా బతికి పిల్లము సరిపోలేదు చొక్కా సరిపోలేదు కొనిస్తావా లేదా నేను కొన్నాను నేనైతే మేడ మీద నుంచి దూకేస్తాను నేను కూడా వస్తాను ఏ నువ్వు దూకుతావా నీ మీద డౌట్ దూకుతావా లేదా దొంగ సచ్చినోడు ఫోన్ కొంటేనే నీకు కూడుగుడ్డ లేకపోతే ఏమనుకుంటున్నా అసలు మీ నాన్న మీ తమ్ముడు హలో డాక్టర్
మా బామ్మర్తికి ఫోన్ కొనాలంట. ఫోను ఎందుకు కొనాలి? ఏదో చెయ్యాలి డాక్టర్. ఇంకా ఏదో కావాలి. స్పెషల్ అట్రాక్షన్ ఒకటి ఉంది చెప్పిస్తా నాకు. మనం టీవీలతో పాటు ఇలాంటి మనుషులు కూడా చూపిస్తాను అన్నమాట. నిజంగా బాగా పనిచేస్తుంది. బామ్మర్తిని ఒకసారి ఆడి ఫేస్ లో చూసుకుని ఉతికేయి. పాపం ఫనీ. ఎంత అవుతుంది సార్? 25,000. ఫోన్ బాగా అచ్చొచ్చిన ఈ క్యారెక్టర్. ఫోన్ అడుగుతావా? మళ్ళీ అడుగుతావా? అడగలవా? పేమెంట్ కూడా అడగడు. ఇదిగో సార్ 10,000. 30 ప్రైస్ స్టేషన్ ముందు 30,000 లెక్క కాదు. నెలనే ఆ 30,000 పెట్టి ఫోన్ కొని ఇవ్వచ్చుగా. అదే డైలాగ్. ఒకటే డైలాగ్ మేడం. ఓకే సారీ. ఆ 30,000 అడిగి దొబ్బెట్టే బదులు ఆ 30,000తో మీ బామ్మర్ది ఫోన్ కొని ఇవ్వచ్చు కదండి. మా బామ్మర్దిని సపోర్ట్ చేస్తున్నామట. 5,000. ఈప్ మీద పడింది చూసుకో. 5,000 అంటే ఈ గాలి ఆహా నిండు చందమామ పండు వెన్నెల రాకెట్ రాఘవ. కూల్ బేబీ కూల్. ఎస్ మేడం. నా మనసు ఇప్పుడు చాలా బాగుంది. ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడే మా ఆవిడకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలి. డార్లింగ్. ఏంటి ఈ రోజు నీకు ఒక సర్ప్రైజ్. ఏంటి చెప్పు. ఈ రోజు నువ్వు వంట చేయక్కర్లేదు. నువ్వు చేస్తావా? నువ్వు చేయక్కర్లేదంటే నేను చేస్తాను అనుకుంటావా నువ్వు? ఈవినింగ్ సరదాగా ఎక్కడో రెస్టారెంట్ కి తీసుకెళ్ళి అక్కడ పిండం పెట్టేద్దాం అనుకున్నాను. నేను వంట చెయ్యను. సర్లే వంట చేయకపోతే బట్టలను ఉతికేసి ఆరేసాయి. డాక్టర్ వ్యాపారం బాగుంది. గురుగారు మన క్లినిక్ పొట్టి గంగిరెద్దు వచ్చింది. ఒరే గాడిద పొట్టి గంగిరెద్దు. బట్టలు ఏదో కావాలి సార్. వస్తువులు కాదు సార్. ఇందాక నేను కుమ్ముడు బక్కోడు ఎక్కడున్నాడు? బక్కోడు హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్తాను ఆడి దగ్గరికి. వస్తున్నాడు. మళ్ళీనా వీడు మగోడు కదా సార్. ఈయన కొడుతుంటే మా ఆవిడ గుర్తురాట్లేదు సార్. చీర కట్టు. పర్వాలేదు సార్. డాక్టర్ గారు చెప్పు. ఆవిడ నాకంటే ఒక్క పిసర హైట్ ఎక్కువ ఉన్నారు. ఒక్క పెసరా ఇలా చూసో ఇది ఎవరితో వచ్చింది చూడు. ఇదే ఇలాంటి వాళ్ళగా వస్తే రాములమ్మ ఆవిడ వచ్చింది సార్ ఇక్కడికి. ఆవిడ బట్టలు ఉతకమంటే ఇక్కడ ఏం చేస్తున్నా? అంటే బట్టలు ఎలా ఉతకాలో మా ఫ్రెండ్ చెప్తాను డాక్టర్ గారు. ఆడు చెప్పేదేంట్రా? ఇక్కడికి వచ్చిన తర్వాత టీవీనో ఫ్రిడ్జ్ లో పాల్గొట్టాలి. అలా కొట్టకూడదు. ఏదైనా పాల్గొట్టచ్చు. అయింది కానీ మా గురువు గారు కొట్టేది. వాళ్ళు అంటేదండ్రా బాబు. వచ్చే రాములమ్మ నువ్వు ఇంటికి మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. నీ కుశలాల తర్వాత అవతల నిన్ను చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు. రెడీ అయిపో. అలాగే నాన్న. బాబు ఇదే అమ్మాయి ఇల్లు. ఈ సంబంధమైన ఖాయం చేసుకోండి. అలాగే. ఈయనే అమ్మాయి తండ్రి. నమస్కారం మావయ్య గారు. పంతులు గారు అబ్బాయి ఆస్తి పాస్తులు అవి మాకు అమలాపూర్లో 60 ఎకరాలు, తాడేపల్లిగూడలో 90 ఎకరాలు, అనకాపల్లిలో 120 ఎకరాలు ఉన్నాయా బాబు? సంపాదిద్దాం అనుకుంటున్నానండి. ఓహో సంకల్ప బలం ఉందన్నమాట. నాకు కండబలం కూడా ఉంది మావయ్య గారు. అవన్నీ సర్లే గాని అమ్మాయిని పోషించడానికి ఏంటి అని. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను. కాకపోతే నాకు కొంచెం కట్టింగ్లు ఎక్కువ. అంటే శాలరీలో. అమ్మాయి అబ్బాయి వచ్చాడు రామ్మా. అమ్మాయిని ఏమన్నా అడుగుతావా? అంటే పెళ్లికి ముందే అడిగితే బాగుంటుంది బాబు. నేనంటే మంచి చెడ్డ అడుగుతావా అని. అయ్యో ఇప్పుడు అవి ఏమి అక్కర్లేదండి. రాఘవా దొంగ. నాకు అమ్మాయి బాగా నచ్చేసింది. ఇంటికి వెళ్ళాక మా పెద్దవాళ్ళతో మాట్లాడి మీకు కబురు పెట్టిస్తాను. సరేనా? మావయ్య గారు సీలింగ్ అంతా తెల్లగా ఉంది. రంగు వేయించారా? సరసం చిలిపి. గోడ తెల్లగా ఉంది. రంగు వేయించారా?
వస్తాను మామయ్య గారు. అతన్ని బుగ్గగిలడం చూసాలే గాని ఇంతకీ అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు కానీ ఇంకా కానీ ఏంటమ్మా ఎర్రగా దొండబండిలా ఉంటేను. నాన్న మొన్న ఇలాగే మామిడికాయ ఎర్రగా ఉందని తెచ్చారు, కోసి చూస్తే మొత్తం పులుపు పులుపు. ఈ టెంక కూడా బాగుందో లేదో చూడాలిగా. బుగ్గగిల్లాడంటే ఏదో డౌట్ గా ఉంది నాన్న ఆయన మీద నాకు. నిజమేనమ్మాయో, లేనిపోయిన డౌట్ పెట్టావు. హలో డిటెక్టివ్ దుబారా, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసామయ్యా. అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడు, క్యారెక్టర్ ఎలా ఉందో అర్థం కావట్లేదు, మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. సరేనా? ఈ రోజు ఒక సంబంధం చూసాను రా, నాకు చాలా బాగా నచ్చేసింది. ఒరే నా పెళ్లికి క్యాటరింగ్ నీకే ఇస్తాను, సరేనా? డెకరేషన్ కూడా నువ్వే చేద్దుగాని. ఉంటాను. ఈయనేంటి ఎలా నవ్వుతున్నాడు? కొంపది చెప్పినా తెలిసిన వ్యక్తి అంటారా? ఎప్పుడు చూసినట్లేదే. మళ్ళీ నవ్వాడు. మనకి ఎప్పుడైనా పరిచయం ఉందా సార్? చెప్పండి సార్, అలా నవ్వుతారండి ఆ మాత్రం దానికి. అంటే మనం నర్సరీలో కలిసి చదువుకున్నామా? పోనీ ఎక్కడ హై స్కూల్లో కలిసి చదివేమా? చెప్పండి సార్, మరి అలా నవ్వితే బాగుండదు ప్రతిదానికి. మీరు తెలిసిన వ్యక్తో కాదో తెలియక టెన్షన్తో చస్తున్నాను నేను. ఎక్కడ చూస్తుంటాను అబ్బాయిని? పోనీ ఇప్పుడైనా సరే మనం బస్సులో ట్రావెల్ చేస్తుంటే కండక్టర్ చిల్లర కోసం నోట్ ఇచ్చి మీరు మార్చుకోండి అన్నాడా? సార్ పెద్దానికి అలా నవ్వకండి సార్, తెలిస్తే చెప్పండి. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలిసేమో కూడా నాకు తెలీదు. తెలిస్తే చెప్పండి, పెద్దానికి అలా నవ్వకండి. చంపేస్తున్నాడు రా బాబు. మీకేమైనా అడ్రస్ కావాలంటే అడగండి, చెప్పేస్తాను. డబ్బులు అప్పు కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. అలా కాదు సార్, ఇప్పుడు మనకి పరిచయం ఏమైనా ఉందా? ఎందుకు నవ్వుతున్నారు సార్ మీరు? ఎవరైనా నవ్వించి చంపేస్తారు, మీరు నవ్వుతో చంపేస్తున్నారేంటి? నవ్వుతో నువ్వు నవ్వుతుంటే నాకు చాలా భయం వేస్తుంది. చెప్పు. చిచ్చయ్, ఇది చూసి నా బుర్ర వేడెక్కిపోతుంది, ఇక్కడ ఉండకూడదు. చంపేస్తున్నాడండి బాబు. ఈడు అర్థం లేని నవ్వు ఈడు కూడా. అప్పుడు వాడు చెప్పకుండా ఎందుకురా నవ్వుతున్నారు? జోక్ చెప్తే గుర్తుకొచ్చి నవ్వుతున్నాం. లేదు, మీరు నన్ను చూసే నవ్వుతున్నారు. అయ్యో లేదు సార్, సినిమాలో జోక్ గుర్తుకొస్తే నవ్వుతున్నాం. సినిమా ఎప్పుడు రా చూసారు? 3 రోజులు చూసి. 3 రోజులు ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? మీరు నన్ను చూసే అర్థం పర్థం లేకుండా చంపేస్తాను. మళ్ళీ నవ్వారంటే నరికి పోగులు పెడేస్తా. నవ్వు వస్తే ఇంట్లో నవ్వుకోండి. చెప్పు తీసి వాడతాను మళ్ళీ. అర్థం లేకుండా ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కావట్లేదు. బుర్ర వేడెక్కిపోతుంది. ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా వేడి టీ తాగితే కానీ నాకు తినడానికి వేడిగా, అలాగే మంచి కాఫీ కానీ ఏదంటే పట్టనా మాస్టరు. ఇక్కడ కాఫీ ఎలా ఉంటుందని ఎందుకు నవ్వుతున్నావయ్యా? కాఫీ తాగుతావా? టీ తాగుతావా? చెప్ప పెద్దానికి నవ్వుతావంటే ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు. నవ్వుపోతే ఏమన్నా పోయిందా ఇక్కడ? ఒరే నీ దరహాసానికి దారం చుట్టూ ఉరయ్యా, ఎందుకు నవ్వుతున్నావో చెప్పు. నువ్వేమన్నా జబర్దస్త్ ఫ్యాన్ రెగ్యులర్ చూస్తుంటావా? ఎవరు స్కిట్లు చూసి నవ్వుతుంటారు? అందులోని సుధీర్ స్కిట్లు చూసి నవ్వుతుంటావా? పోనీ ఆది స్కిట్లు చూసి నవ్వుతుంటావా? ఓ రాకెట్ రాఘవ్ స్కిట్లు చూసి నవ్వుతావా? ఎందుకు ఆపేసావు నవ్వు? ఏం తప్పు చేశాడు వాడు? ఏం తప్పు చేశాడు? చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? నాకు బుర్ర పిచ్చకపోతుంది, చెప్పరా. పోనీ రోజా గారిని చూసి నవ్వుతున్నావురా? నాగబాబు గారిని చూసి నవ్వుతున్నావా? ఓ అనసూయని చూసి నవ్వుతున్నావా? ఆపేసేంట్రా. అసలు నువ్వెవడవో చెప్పు, నాకు తెలియాలి. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? ఫోర్కుతో పొడి చేస్తా, చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు? ప్రపంచంలో ఫోర్కుతో దూకున్నావు నిన్నే చూసానురా నేను. అదిగో మళ్ళీ నవ్వుతున్నావు.
చెప్పు. డిటెక్టివ్ దుబారా అబ్బాయి సూపరా క్యారెక్టర్ లో కింగా. ఒక్క నిమిషం అమ్మాయి. నానా అబ్బాయిలో క్యారెక్టర్ కింగ్ అంట. దా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. ఆడినో వీడికి వస్తాయేమో. అదిగా పిచ్చిలేసిపోయి. మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. నమస్కారం బాబు. స్మైలీ ఫేస్, స్మైలీ ఫేస్. మీ గురించి విన్నాం, మీ క్యారెక్టర్ సూపర్ అంట. ఏమండి మీరే నాకు భర్తగా రావాలి. మీరు తోపంట బాబు. ఏమిటే వీడు అన్నిటికీ అని మొహం ఇలా పెడతాడు. వీడికి పిచ్చి అనుకుంటున్నానా? ఈ దుబారాగాడు అన్ని చెప్పి చచ్చాడు. వీడికి పిచ్చి అన్న విషయం చెప్పడం మర్చిపోయినట్టున్నాడు. ఈ సంబంధం మనకొద్దు, నువ్వు వచ్చే. అమ్మో వీడికి నిజంగా పిచ్చి నాన్నా. పాపం. చాలా న్యాచురల్ గా ఉంది. మద్రాసు మహారాజు వారికి నమస్కారం అండి. మణికొండ మాతకి నమస్కారం తల్లే. ఆడి మాతకి నమస్కారం అమ్మా. బాబయ్య ఏమన్నంటే చూడడానికి చిన్న సైజు దున్నపోతులు ఉన్నాడు. వీడికేం పోయే కాలం ఇలాగ అడుక్కుంటున్నాండి మీరు అనుకుంటారండి. కానీ అడుక్కోవడం అనేది ఒక ఆర్ట్. అందులోనే అన్ని బాగుండి అడుక్కోవడం ఇంకా పెద్ద ఆర్ట్. ఎందుకంటే అడుక్కోవడంలో మరి చిన్న ఆర్ద్రత ఉండాలా, చిన్న టెక్నిక్లు ఉపయోగించాలా, మనం ఎవరన్నా అడిగితే కరిగిపోయి కాసులు బొచ్చులో కురిపించాలా. మరి అడుక్కునే విషయానికి వస్తే ఏమనుకుంటున్నారండి? మొగుడు అన్నాక పెళ్ళాన్ని ముద్దు అడుక్కుంటాడు, మేము ముద్ద అడుక్కుంటాం. కొంతమంది గుడి బయట అడుక్కుంటారు. అడుక్కోవడం అనేది కామన్. అంతే కదా మేడం? అసలు టెక్నిక్ అంటే ఎలాగుంటది తెలుసండి? చూడండి బాబయ్య, 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 ఫోన్ మాట్లాడుతాను కదా బాబయ్య. వస్తాను అలా సెంటర్ లోకి వెళ్ళ. వేరే వాళ్ళైతే గూబకు బట్టి ఇచ్చుంటారు. హలో వచ్చాడు. వింటున్నా. ఆ 2 కోట్లు చిన్న చిన్న సింపుల్ చేయండి రా. మనం ఏదైనా 10 crores అబౌవ్ ఏదైనా. ఆల్రెడీ ఒక కోట్ వేసుకున్నాం, మిగతావేవి మన లెవెల్ ఏంటి, మనమేంటి అంతే. లెవెల్ కి తగ్గట్టు మాట్లాడు. కోట్లంతా మనకి ఎందుకు? 10 lakhs 10 lakhs. అవతల బారా పొద్దు పొద్దు నేను కోవాలా. నిన్నెవడు అడిగా? అమ్మగారిని అడిగాను. అమ్మా వస్తున్నా బాబు. కొద్దిగా కాఫీ ఉంటే పోయి తల్లి. కాఫీనా? బెడ్ కాఫీ పడితే కానీ రోడ్డు ఎక్కలేమమ్మా మేము. అయ్యో ఏ తల్లి కన్న బిడ్డవో, ఎంత ఇదిగా చిక్కిపోయావు. ఫిల్టర్ కాఫీ కావాలా? చూసావా మా జాలిగుణం ఎట్లాంటిదో? ఫిల్టర్ కాఫీ. థ్యాంక్స్ అమ్మా. నాకు మామూలు కాఫీకి దిక్కులేదు. ఆడ ఎవరికో అడుక్కునేవాడికి ఫిల్టర్ కాఫీ ఇస్తావండి నువ్వు. అది కాదండి, మీరు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎండలో 10 వీధులు తిరగాలి కదా. ఒరే ముచ్చు, ముచ్చుగాడు. నువ్వు అయ్యో అంటే అమ్మో ముచ్చుగా కాస్ట్యూమ్స్ మార్చే గానీ క్యారెక్టర్ మాత్రం మార్చలేదు. ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు అంటాడు. అమ్మా వీడు అసలు పేరు ముత్యాలు, ముద్దుగా ముచ్చు అని పిలుస్తా. పేరు నాగి. అబ్బా రే పేరు అసలు సూట్ అవ్వలేదురా బాబు. నాగి ముచ్చు. పూర్తి పేరు ముత్యాలండి, ముద్దుగా ముచ్చు అని పిలుస్తుంటాం. కొండ ముచ్చు మొఖం వేసుకుని. ఎవరా నువ్వు? నీకు అమ్మా అమ్మా రే నీకు వైఫ్ రాగానే లైఫ్ ఇచ్చినోడే వదిలేస్తావురా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నమ్ముతారండి ఇటు మా తోటోడని. ఎవడరా నువ్వని అడుగుతావా రే? బాబయ్యా అలా మాట్లాడతారండి మీరు కూడా. ఒకప్పుడు మేము అందరం కలిసి ట్యాంకు బండి మీద ఓ గోని బట్టలు వేసుకుని. నీకు నాకు సంబంధం ఏంటి అసలు? అనుకున్నావా నేను కోటీశ్వరుని రా? ఒకసారి పిడేను చెప్పరా. అదే మన ముచ్చుగాడు దొరికేసాడు రా. వైజాగ్ లోనా? వైజాగ్ లో కాదే, ఇక్కడ హైదరాబాద్ లో దొరికేసాడు. అమ్మో పేరు కూడా మార్చాడు, నాగి అంటరా. ఏంటి లాగి అంటే? లాగి లాగే ఉంటాడు కానీ నాగి పేరు అసలు సూట్ అవ్వలేదురా. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు రాడు. ఇగో 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 మనోడితో మాట్లాడు. హలో హలో, ఫోన్ పెట్టేయ్.
మా పిడేలు గారు సీనియర్ ఎందుకు చేశాడు ఊరికి నా మీద ఎక్కేస్తా ఉంటాడు ముచ్చుగా ఎలా చెప్తాను సరిత ఒక్క నిమిషం కాదు సరిత కాదా లలిత కాదు రే సబిత కాదా ఓ స్వీటియా వాళ్ళెవరు కాదురా రోటీ వాళ్ళెవరు కాదని చెప్పారా లిస్ట్ మొత్తం చెప్పేశాడు భార్యకి. అంత మంచి మంచి ఫిగర్లు వదిలేసి దీన్ని పట్టుకున్నావా నువ్వు ఇక్కడ నా పిల్లని పట్టుకుని దాన్ని దీన్ని అంటావు ట్యాంక్ బండి మీద ఎంత మందికి లైన్ అది అప్పుడు గతం ఇప్పుడు నేను కోటేశ్వరుని రా అవును కోటేసుకుంటా అబ్బా అబ్బో రే పొట్ట కూడా బాగా పెంచారా ఎన్ని ఇళ్ళల్లో తిరిగితే పొట్ట అంత పైకి ఎత్తి ఉంటది అబ్బా అబ్బా ఒరే వదిలిరా వదిలియా నువ్వు దాన్ని వదలకపోతే మేము నిన్ను వదిలివలసి వస్తుంది మళ్ళీ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను ఆఫీస్కి వెళ్ళాలి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు ఓకేనా ఆఫీస్ కూడా వంట అయిపోయిందా అవ్వలేదు. పర్లేదు 2 ఇల్లు తిరిగి వచ్చేద్దాం వచ్చి నడైతే వెళ్దాం నేను అది కాదురా ఇప్పుడు కోటేశ్వరుని రా నేను కోటి నీకు వెళ్దామా వంట నువ్వు ఒక్కతో ఉండేకో ఒక్కూర తింటాడు 4 ఇల్లు తిరిగావు అనుకో 4 కూరలు బోల్డెన్ విటమిన్లు వస్తాయి అందులో నేను ఎందుకు తింటాను 4 ఇల్లు అంటే ఇంతకు ముందు తిరిగినప్పుడు లేదేంటి నీకు సరే నేను డిస్టర్బ్ చేయను ఆఫీస్కి వెళ్ళాలి మా ఊడి గురించి మాత్రం నీకు చెప్పాలమ్మా కటింగ్ ఎలా చేయించుకునేవాడు అనుకున్నావు ప్రతి ఆదివారం పొద్దున్నే పార్క్ లోకి వెళ్ళి గడ్డి కోసం మిషన్ వస్తుంది కదా తల దగ్గర ఎట్టు 2 ఎకరాలు కొట్టుకుంటే వెళ్ళిపోయేది అలాగ అయిపోయేదమ్మా ఒకసారి పొరపాటుని వీడు కదిలితే మిషన్ ముఖం మీదకి ఎక్కేసింది ఆ మిషన్ మీసం గడ్డం ఎత్తుకుపోయింది ఎప్పటిదాకా ఇంపార్టెంట్ 10 crores డీల్ ఉందిరా ఇప్పుడు ఏదిరా ముచ్చు కాదు నాకి అదే నాగే 10 కోట్లు నువ్వు వెళ్ళిపో చెప్తాను నా ఫ్రెండ్ కూడా వస్తాడు ఇప్పుడు బాబయ్యా అమ్మా నాగి హాయ్ సార్ హాయ్ హౌ యు హౌ యు డూయింగ్ ఐ గుడ్ ఎవరు రైడు ఎవరు రైడ్ అంటాడు హూ ఇస్ దిస్ అంటాడు నీకన్నా పెద్ద అడుక్కునే వాళ్ళు ఉన్నాడు సార్ 10 crores ఎక్కడ దాకా వచ్చింది ఆ 10 crores డీల్ నీకే ఇద్దామని మా కంపెనీ ఫిక్స్ అయింది. థాంక్ యూ కంగ్రాచులేషన్స్. థాంక్ యూ సో మచ్ నల్లే నాగి ఏం జరుగుతుంది ఇక్కడ ఒరేయ్ ప్లీజ్ 10 crores రా తల్లే బాబయ్యా చిచ్చి నీకు 10 కోట్లు లేదు ఏమీ లేదు ఈ 10 రూపాయలు ఉంచుకో చాలు. ఏమన్నా నీ కొలిగి మాత్రం చాలా మంచివాడు రా 10 రూపాయలు ధర్మం 10 కోట్ల ప్రాజెక్ట్ 10 రూపాయలు దా చేసేవరా నువ్వు ఈరోజు మీ పుట్టినరోజు ఆయన ముందు వాడిని బయటకు పంపించండి. ముచ్చుగా పుట్టినరోజు దాచేసుకుని అంటే ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇవ్వాల్సి వస్తుందా ఇప్పుడు బర్త్డే ఏ వద్దురా పర్లేదు చెయ్యాలంటే మాట్లాడుకో రే పిడేను అది చెప్పరా తుకారం ఈ రోజు మన ముచ్చుగాడు పుట్టినరోజు అంటారు అప్పుడు చేసుకునే గాడు ఈ మధ్య చేసుకుంటున్నాడు కొత్తగా అని నలుపుకుంటా ఇట్లా ఇలాగా ఇగో అర్జెంట్ గా కేక్ కట్టుకుని వచ్చింది ఈ రోజు మనం పుట్టినరోజు చేయాలి ఇక్కడ ముచ్చుగాడికి ఎన్ని రోజులు అయిందో నిన్ను చూసి ముచ్చు నేను మాత్రం అది మర్చిపోలేంట్రా బాబు. ఏది అది ఏది ఏంటి మేడం ఒకసారి అండి ఒక ఆవిడ ఇడి ముఖం చూస్తేలేక ఇంట్లోంచి అన్నం ముద్ద ఇచ్చేయండి ఆ ముద్ద ఇడి ముక్కు తల్లి మళ్ళీ చెక్కెంత అయింది ఒరే ముచ్చుగాడు మన ముచ్చుగాడు ఈ రోజు నువ్వు అప్పుడు పాటలు బాగా పాడి ఏంట్రా పాడవ ముచ్చుగా తలంపట్టి తలంపట్టి తలంగుతో తల్లంటి దేవోతా ఒల్లేరు దిశుద్ధి గుద్ది ఉంది గుద్ది తమాషాలే చేత ఓ నమః శివాయంతో ఒంట్లో వేడే మాయా ఒరే ఇప్పుడు ఏం కేక్ కట్ చేస్తే మీరు వెళ్ళిపోతారు అంతే కదా అమ్మో కేక్ కట్ చేయాలి మరి తొందరగా కట్ చేయి ఒరే ఆగో హ్యాపీ బర్త్డే చెప్పండి రా చెప్పేద్దాం. హ్యాపీ బర్త్డే బాబయ్య హ్యాపీ బర్త్డే బాబయ్య తల్లి మొత్తుంటాయమ్మో హ్యాపీ బర్త్డే బాబయ్య ఏమనుకోకరా నీ పుట్టినరోజు సంతాపసాలో జరుగుతుంది ముందు మా ఆవిడ బంగారానికి మీరే తినండి. అదేంటి బంగారం బంగారం నువ్వు అనగా నువ్వు బంగారం అంటావంటారా మా ఆవిడ్ని మీరందరూ వెళ్ళిపోయి చెప్తారు ఎక్కడి నుంచి నాకు వెళ్ళిపోమంటావు పుట్టినరోజు చేయకుండా చేశారు కదా కేక్ కటింగ్ అయిపోయింది కదా వెళ్ళిపోండి ఎక్కడి నుంచి వెళ్తాంలే సాయంత్రం ఈడే ఇంకొక రూమ్ లో పడి కూర్చుంటే నీకేమి ఇస్తాడు లేదా మీరందరూ లోపల పడి ఏమే మన ఇంట్లోకి వెళ్తున్నాడు నన్ను మోసం చేస్తావా బంగారం మా నాన్నకి 25 లక్షలు కట్నం తప్పి మోసం చేస్తావా
అడుక్కునేవాడిని అని చెప్తే అప్పుడన్నా జాలిపడి చేసుకునేదాన్ని. దొంగ సచ్చినాడా, మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా, వచ్చే చంపుతా. బంగారం ఈ అబ్బాయి ఎవరికి బంగారం? బయటకు వెళ్ళండి. నిన్నేనంట ఇది నా ఇల్లు, బయటకు వెళ్ళరా. బయటకు వెళ్ళను, బయటకు వెళ్తావు. ఏ మాటగా మాట. ఆ రోజు ఒక ఆవిడ బొచ్చుకుని కొట్టేందుకు గుర్తుందా? ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? బంగారు తల్లే పాములో ఉన్నావు వచ్చి. దొంగ దొంగ వచ్చాడే అన్ని తోచుకుపోతాడే. ముంబైలోని మనగాడే జంతర్ మంతర్ చేస్తాడే. బాబు గారు నమస్కారం అండి. అజయ్ గారు నమస్కారం అండి. మా ప్రొఫెషన్ వచ్చే దొంగతనం అండి. ఎప్పటి నుంచి ఏళ్ళబట్టి నుంచి నడుస్తుంది ఇదంతా. మా పార్ట్నర్లు కూడా ఉన్నారండి, పిలిచేయమంటారా? పార్ట్నర్ ఇదిగోనండి మా బామ్మ. బామ్మ కేకగానే రావాలి కదా. పిలవగానే రమ్మనడానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నడుం జారిపోయి కళ్ళు మసకలు గమ్మేసి చేతిలో కర్ర పట్టుకుని వినయంగా ఉని వస్తున్నాను రా మనవడా అని చెప్పే బామ్మ అనుకున్నావా? బామ్మరా బామ్మరా. బామ్మ నీకు బాగా చాదస్తం అయిపోతుంది. 6 నెలల నుంచి దొంగతనం చేస్తున్నా, ఏ దొంగతనం సరిగ్గా జరగనట్లేదు నువ్వు. అలా అనుకో. అసలు అది ఎంత మంచి లెక్కో తెలుసా? తెలుసు తెలుసు తెలుస్తూనే ఉంది. మీ తాతగారు ఒకసారి నన్ను అలాగే వెంట పెట్టి దొంగతనానికి వెళ్ళారు. అప్పుడు ఒక చోట పెద్ద బంగళా కనిపించింది. వాస్తు బాగుంది కదా అని అందులోకి దూరేశారు. దూరేకే తెలిసింది అది సెంట్రల్ జైలు అని. బుల్లెట్ ఎక్కడదే? ఇదే వస్తుంటే దారిలో కనిపిస్తే దొంగతనం చేసుకొచ్చేసాను. బుల్లెట్ గా అలా ఆశ్చర్యపోతున్నావే. భవిష్యత్తులో ఇంకా నీ చేత నేను రైలు దొంగతనం చేద్దాం అనుకుంటా. అదేలా వచ్చాడే? పట్టాలేస్తే అదే వచ్చేస్తుంది. అలా లేదు, దీన్ని కూడా పాటలు విడదీసి అమ్మేద్దాం. తొందరగా తెచ్చి తర్వాత దొంగతనానికి టైం అయిపోతుంది. వచ్చారా నాయన? తీగా ఒసే తీగా రాక రాక దుబాయ్ నుంచి 5 సంవత్సరాల నుంచి వచ్చానండి. ఇది ఎక్కడ తెచ్చిందో ఏంటో, ముద్దు లేదు ముచ్చడం లేదు, పొద్దు నుంచి దొరకట్లేదు. తీగా ఏ తీగా ఏమండి వచ్చేసా? ఏంటమ్మా లేటు? ఏమండి మీరు ఇన్ని రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చారు కదా, అందుకనే కొత్తగా చీర కన్నా. చీర బాగుందా? చీరే బాగుంది. అంటే నేను బాగాలేనా? బాగుంటే దుబాయ్ ఎందుకు వెళ్తానే? ఏమండి ఆపుతారు మీ కుళ్ళు జోకులు? లేకపోతే ఏంటి, దుబాయ్ నుంచి రాక రాక వచ్చాను కదా, అందాలన్నీ ఆస్వాదిద్దాం అనుకుంటే ఏదో 2 ఇడ్లీ పొట్లం కట్టుకొచ్చినట్టు చీరతో ఒళ్ళంతా పార్సల్ చేసుకొస్తే ఎట్లాగే? అబ్బా దాచుకుని అందాన్ని పాపం దోచుకోవడం తెలియనట్టు పిల్లోడికి. అమ్మో అవునే, దోచుకోవడం అంటే గుర్తొచ్చింది. ఆ దుబాయ్ నుంచి తెచ్చిన బిస్కెట్లు దాచావుగా? దాచేసానండి. 3 కేజీల బిస్కెట్లు అవి. తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. మీ తమ్ముడు కదా, నిద్రపోతున్న నీటేనుగులాగా ఉన్నాడు. బీరువాలో పెట్టి ఇంతకీ లాక్ చేసావా? అయ్యో లాక్ వేసానండి. ఇదిగో లాక్ వేసావు. అయితే నీకు లిప్ లాక్ నేనేస్తా. విన్నారా మనవడా, వీళ్ళింట్లో 3 కేజీలు గోల్డ్ ఉందట. ఒక్కసారి దోచేసామంటే లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్టే. చింపాక 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 గిలిగిలిగా. దుబాయ్ నుంచి వచ్చాడు కదా, బంగారు పళ్ళు ఏమైనా ఉన్నాయో లోపల? ఏడ్చావు, గారపట్టేసిన పళ్ళవి. ఆవులిస్తే 2 మంది చచ్చిపోతారు. చెయ్యికి బాబుతో కలిసి దొంగతనం చేస్తున్నావు. విగ్రహాలు ఏవి జరగకుండా ఒక్కసారి దేవుడికి దండం పెట్టు. ఆ దేవుడు దండం పెట్టుకుంటేనే దొంగతనం జరుగుతుంది. దండం పెట్టుకో. ఏంటా సౌండ్ ఏంటి? మా తమ్ముడు అండి, వాడిని ఎదట్లో కూడా చూసారా దైవభక్తి ఎంత ఉందో? ఆడికి దేవుళ్ళు కనిపిస్తారు లేదు కానీ నాకు దెయ్యం కనిపిస్తుంది. పడుకోండి. అంతగా తీసుకెళ్ళాను అక్కడికి. అయిపోయింది, నేను మెల్లగా సైలెంట్గా వచ్చాను కదా. తాతగారు ఎప్పుడు నా మీద చేయి చేసుకుని తప్పేస్తాను. అసలు కలుగురు ఇది ఎందుకు? దొంగ దొంగ వచ్చాడే ముంబైలో మనగాడే చేస్తాడు.
లేదంటే నిజంగా మనం ఇంటికి వచ్చావా మార్చురికి వచ్చావా? ఇంటికి మొత్తం అదంతా లేస్తుంది ఏమిటి మనిషి? నీ నడుము అని చెప్పుకోకూడదు కానీ బాగా సన్నగా అయిపోతుంది మరి. ఎవరు నువ్వు? మీ ఆవిడ తరపు వాళ్ళరా? దుబాయ్ వెళ్ళి వచ్చి నాకు అందరినీ మర్చిపోతున్నాను. అంటే నన్నే గుర్తుపట్టలేదంటే వీడిని అసలు గుర్తుపట్టలేదేమో. వీడాడు? ఆ వీడు మీ ఆవిడ తరపు వాడే. అమ్మా నువ్వు నాకేమవుతావు ఇంతకీ? నేనేమవుతాంటే మీ ఆవిడ చిన్నత్త గారి పెద్దత్త గారికి వేలు విడిచిన మేనమావ గారికి కాళ్ళు విడిచిన పడుకోండి. దోచుకోండి, మొత్తం దోచేయండి, అంతా దోచేయండి. వీడేమిటో ఎలా కోఆపరేట్ చేస్తున్నాడు? వీడు ఎక్కడ కాదు మన ఇంట్లో పుట్టవలసిన వెధహారా వాడు. వాడికన్నా నీ చేత దొంగతనం చేయించినా బాగుండేదిరా. మా వంశానికి పంచిపేట తీసుకొచ్చేవాడు వెధవై. పడుకో. అమ్మా బిస్కెట్లే దాచేది గోధుమ బిస్కెట్లు, చాయ్ బిస్కెట్లా? నీకు ముందే చెప్పాను నాతో వస్తే ఏ పని కాదని చెప్పాను నీకు. వాడు వైన్ తీసుకొచ్చాను తీసుకొచ్చాడు, నేను అందుకే రాదని చెప్పాను. వాడే నాకు చెప్పింది. వెధవా లేవరాను. ఏమిటి అలా కొడతావేంటి? కాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నిజంగా దుబాయ్ నుంచి వచ్చావా? దుబాయ్ నుంచే వచ్చాను. తీసుకొచ్చావు? బిస్కెట్లు బిస్కెట్లు తీసుకొచ్చావురా? చెప్పు. చాయ్ బిస్కెట్లే. వద్దే వెళ్ళిపోదా, పోలీసులు వస్తారే. ఏమిట్రా నీ గురించే కదా నేను ఇంతలా వీళ్ళతో గొడవ పడుతున్నా. అది కాదురా అబ్బాయి, నేను అడుగుతాను ఒకటి చెప్పు. నా మనవడు దొంగతనం చేస్తున్నాడు. పక్క నుండి హెల్ప్ చేద్దామని వచ్చాను. నా మీద అరుస్తాడా వాడు? వాళ్ళ తాత ఏనాడు నా మీద అరవలేదు. వచ్చే అమ్మాయి నువ్వైనా చెప్పు, ఏ రోజు వాళ్ళ తాతయ్య నా మీద అరవలేదు. దొంగతనం చేసేవాడు. వీడిని దొంగతనానికి తీసుకొచ్చా. వీడు నా మీద అరుస్తాడా? వీడిని లేపురే లేవరా. నువ్వు చెప్పరా, నేను దొంగతనానికి వాడు వచ్చినప్పుడు నా హెల్ప్ తీసుకోవాలిగా. దుబాయ్ నుంచి వచ్చాడు, ఇదేం చేయలేను అనుకుంటున్నావా? దొంగ ఇది ఉండగా సచిన కూడా దొంగతనం చేయలేను నేను. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. ఏమండి నేను అందంగా ఉంటానా? అదేంటి కోకిల అలాగంటావు? నీ అందాన్ని చూస్తే అనసూయ ఎప్పుడు, మీనా గారు నీ సొగసును చూస్తే ఓ చెంచాడు చేబదుడు. నేనంటే మీకు ఎందుకండి అంత ఇష్టం? ఇప్పుడు తేనెటీకి తేనంటే ఇష్టం, రామచిలకి జాంపండు అంటే ఇష్టం. అలాగే ఇది అది నేచర్. మరి నేను నా ఫ్యూచర్. నాకు బాగా ఆకలేస్తుంది, ఏమైనా పెడతావా? ఏ దొంగ, నేను అడిగింది ముద్దు కాదు ముద్ద. హలో, అవునా? సో క్యూట్, సో క్యూట్. నేను అలాగే అనుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరండి ఫోన్లో? నీకు తెలియదులే. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను, ఓకేనా? అలాగేనండి. ఈలోగా నువ్వు భోజనానికి ఏర్పాటు చేసే. హలో, నేను ఈరోజు ఎల్లో టీ షర్ట్ వేసాను. ఒక గంటలో నీ దగ్గర ఉంటాను, ఓకేనా? సరే బాయ్. మళ్ళీ ఎవరండి? నీకు తెలియదురా, వస్తానే ఇప్పుడే. తెలుసుకో కోకిల. ఇదేంటి ఫోన్ కి లాక్ వేశారు? నేను అడిగితే ఎవరో తెలీదు అన్నారు. ఫోన్ కేమో ఎప్పుడు లేని కొత్తగా లాక్ వేశారు. అంటే ఈయనెక్కడో లాక్ అయినట్టున్నారు, దేనికో వీక్ అయినట్టున్నారు. కనుక్కోవాలి. డౌట్ లేదు. ఓకే డార్లింగ్, ఆఫీస్ టైం అయిపోతుంది, వెళ్ళి వస్తాను. ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యారు? అదా, నీ మొగుడు అందాన్ని నువ్వు ఒక్కటివే చూస్తే ఎలా? ఈ ప్రపంచం అంతా చూడాలి, అందుకే ఎలా తయారైన. ఓ డార్లింగ్, బయలుదేరుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ లో నీ దగ్గర ఉంటాను, ఓకే? నిజంగా దేనికో కనెక్ట్ అయినట్టున్నారు. హలో, డిటెక్టివ్ దుబారా గారా మాట్లాడేది? మా ఆయన మీద నాకేదో డౌట్ గా ఉందండి. ఈ క్షణం నుంచి ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకుని నాకు చెప్పాలి.
ఈయన ఇలా నవ్వుతున్నాడు. కొంప తీసి ఎప్పుడైనా మా పెళ్లికి వచ్చాడా లేదా దూర బంధువా? మా ఆవిడ తరపా? పెళ్లికి వస్తే ఫోటోల్లో ఉంటాడుగా, ఎందుకు నవ్వుతున్నాడు అబ్బా? ఇలాగే నవ్వుతున్నాడే. లాఫింగ్ ముద్దా ఉన్నట్టున్నాడా? మీరు మాకు ఎక్కడ తెలిసిన వాళ్ళే అండి? మా పెళ్లికి వచ్చారా? మా ఆవిడ తరపు వాళ్ళ మీరు? కొంచెం టెన్షన్ గా ఉంది, చెప్పండి సార్ మీరు. నాగి ఎరా ఇగో అర్జెంట్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి గాంధీనగర్ 2వ వీధిలో ఉంది కదా. ఎరా రాఘవ, ఏంటండి ఆడెవరు నీకు తెలుసా? చూడు మెల్లిగా చూడు ఎట్టుకేసి. తెలీదురా? ఇందాల నుంచి నన్ను చంపేస్తున్నాడు రాడు. కొడుతున్నాడా? లేదు. తిడుతున్నాడా? లేదు. టార్చర్ పెడుతున్నాడా? మరి ఏం చేస్తున్నాడు రా? నవ్వుతున్నాడు. అదేరా బాబు, చచ్చిపోతాడు రా. ఎందుకు నవ్వుతున్నాడో తెలియకుంటుంది. ఎవరు మీరు? నవ్వుతున్నాడేంట్రా? ఏం కావాలి మీకు? మామూలు టార్చర్ ఎందుకు పెడుతున్నారు మీరు? అప్పేమన్నా ఉన్నాడా? నవ్వుతావేంట్రా? అప్పు ఉన్నాడంటే ఏం కావాలి నీకు? రే పంది, పంది అన్న నవ్వుతున్నాడేంటి? రే ఈ నవ్వుతున్నా చచ్చిపోయేలా ఉన్నాను రా. నేను వెళ్ళా ఉన్నాను, పిలిచి వస్తాను. ఓకేనా? అక్కడే ఉండు. మీకేమైనా అప్పు కావాలండి? పోనీ ఏమైనా అడ్రస్ గురించి ఎత్తుకుతున్నారు? అడ్రస్ కావాలా? ఏం కావాలి సార్ చెప్పండి సార్. పోనీ ఏమైనా కావాలంటే తీసుకో. సార్ కొద్దిగా చెప్పండి సార్. జీవితంలో మొట్టమొదటిసారి నవ్వితే భయపడుతున్నాను సార్ నేను. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఏమండి కాఫీ తీసుకోండి. ఎందుకు నవ్వుతున్నావే? ఎందుకు నవ్వుతున్నావు? అదేంటండి? నువ్వేమన్నా పెద్ద అందగత్తులు అనుకుంటున్నావా? నవ్వకు, చంపేస్తాను. నవ్వేమంటే నవ్వడానికి అర్థం పడుతూ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదు. అలాగా దా మధ్యలో. నా నవ్వు బాగుంటుందని మీరే కదా అన్నాను. ఇప్పుడు నవ్వితే తీసుకేస్తానేమనుకుంటున్నావు? నవ్వేమంటే మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మీరెందుకు నవ్వుతున్నారు? నవ్వకపోతే ఏమన్నా కొంపలు అంటుకుపోతాయి ఇక్కడ. నవ్వకండి, అలా చెప్తున్నాను ముందే. నవ్వితే ఒక అర్థం ఉండాలి దానికి. ఎందుకు నవ్వుతున్నారో తెలీదు. ఇలాగా ఇలా ఇలా చెప్పకండి, అర్థం చేసుకోలేకపోతున్నా. లోపలికెళ్ళా. ప్రతి వాడు నవ్వితే బుర్ర వేడెక్కిపోతుంది. నాకు ఎందుకు నవ్వుతున్నారో తెలియకుండా. చిచ్చి రా బాబు, ఓ టీ ఇవ్వరా. వచ్చాడు బాబోయ్. మాస్టర్ టీ తాగుతారా? కాఫీ? పోనీ బూస్ట్ తాగుతారా? పోనీ నా బ్లడ్ తాగుతారా? ఇప్పుడు మాత్రం మొహం బాగా వికసించింది. నవ్వకరా రే, మర్యాదగా అడుగుతున్నాను. ఏం కావాలో చెప్పు. నాలో పీక్ స్టేజ్ ని చూడాలనుకోకు. నువ్వు చెప్పుతావా లేదా? చెప్పవా? చెప్పరా? ఎందుకు 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 నువ్వు ఎందుకు? నీకు దండం పెడతా. ఎంత చేసినా ఎందుకు మీద పడకు. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పరా చెప్పరా, ఎందుకు నవ్వుతున్నావు? చెప్పరా 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 చెప్పరా. నీకు దండం పెడతాను రా. ఈ సీక్రెట్ ఏంటో తెలియకుండా చచ్చిపోయాను. నీ కాలు పట్టుకుంటా. చెప్పరా ఎందుకు నవ్వుతున్నా? చెప్పరా చెప్పరా. ఇంత జరిగినా కూడా చెప్పవా నువ్వు? ఎందుకు నవ్వుతున్నా? చెప్పు చెప్పు చెప్పు. పిచ్చడా పిల్లడు. హలో, ఏంటి మా ఆయన చాలా మంచివారా? ఏ అలవాటు లేదా? థ్యాంక్ యూ అండి. ఆయన వచ్చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు నీట్ గా రెడీ అవ్వాలి. ఏమండి ఎప్పుడొచ్చారు? కాఫీ తాగుతారా?
భోజనం చేస్తారా? అన్నిటికీ నవ్వుతున్నారేంటి? ఏమండి భోజనం చేస్తారా? వీళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో హలో, ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రండి అన్నయ్య గారు. అరే రాఘవా, నీకు ప్రమోషన్ వచ్చిందా రే? ఆడు జీడికి అనుకున్నట్టుందేంటి? ఏమైంది అన్నయ్య? ఇంకొకటి తగిలేనమ్మా, టార్చర్ పెడుతున్నా నెల నుంచి అంటే ఈయన మీద అనుమానంతో ఒక డిటెక్టివ్ ఆయన్ని. నువ్వు పెట్టావాన్ని? పిచ్చోడైపోయాడే. హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. ఇప్పుడు మాట్లాడతాడా?